హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం కర్నూలు స్టైల్లో మిరపకాయ బజ్జీ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటాయి, కారం కారంగా. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి? ఓకే, ఇట్లా మిరపకాయ తీసుకున్నామండి. ఇట్లా కొనలు కట్ చేసుకోవాలి, మధ్యలో ఇట్లా కాటు పెట్టుకోవాలి. ఇట్లా మనం తరుక్కోవడం వల్ల మనకు బజ్జీ వేసేటప్పుడు మిరపకాయలు పేలకుండా మంచిగా ఫ్రై అవుతాయండి. అన్నీ ఇట్లా చేసేసుకున్నాము. ఇప్పుడు శనగపిండి తీసుకున్నాను, 2 కప్పులు శనగపిండి తీసుకున్నానండి. దీంట్లోకి ఒక పావు కప్పు అంతా బియ్యం పిండి యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఇది రైస్ ఫ్లోర్ వేయడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటాయండి, బాగా కరకరలాడుతూ ఉంటాయి బజ్జీలు. సాల్ట్ వేసుకుంటాం టేస్ట్కి సరిపడా. కొద్దిగా ఇడ్లీ సోడా వేసాను, బేకింగ్ సోడా. ఇది వేస్తేనే బాగా పొంగుతాయండి, ఇది వేయకపోతే అంత టేస్టీగా ఉండవు. దానికని ఇది కంపల్సరీ దీంట్లో ఇడ్లీ సోడా వేయాల్సిందే. ఓమ కొద్దిగా వేసుకుంటాం, ఇట్లా నలిపి వేసుకుంటాము. బాగా మిక్స్ చేసుకుంటాం అన్నీ కలిసేలాగా. కావాలంటే మిర్చి పౌడర్ వేసుకోవచ్చండి. నాకైతే మిర్చీలు బాగా కారంగా ఉన్నాయండి, దానికని నేను మిర్చి పౌడర్ వేయడం లేదు. ఇట్లా నీళ్లు వేసి బాగా కలుపుకుంటాము. ఉండలు లేకుండా మంచిగా పిండి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంగువ కొద్దిగా వేసుకుంటాం, ఇది ఫ్లేవర్ ఇస్తుంది, మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఒల్లికి కానీ మంచిదండి. శనగపిండి వేస్తున్నాం కదా, ఇవామ ఇంగువ ఇవన్నీ గ్యాస్ లేకుండా చేస్తాయి. పిండి బాగా కలుపుకున్నాము. ఇప్పుడు మిరపకాయ వేసినప్పుడు ఇట్లా అతకాలండి పిండి బాగా. మంచిగా ఇట్లా అతుక్కుంటేనే అది మంచిగా ఉన్నట్టు. అది ఒక్కొక్కసారి అతక్కుంటా నీళ్ళుగా జారిపోతూ ఉంటుంది, అప్పుడు పిండి తక్కువైనట్టు. మరి గట్టిగాను వద్దు, మరి జారుగాను వద్దు, ఇట్లా వేసుకోవాలి. నిలుస్తుంది చూడండి మిరపకాయ పైన పిండి. మనం చేయి పెట్టినా కానీ వేలుకి ఇట్లా అతుక్కోవాలి. ఇప్పుడు ఈ పిండిని గ్లాసులోకి వేసుకుంటాము. ఇప్పుడు నేర్చుకునే పిల్లలకు కానీ ఈజీగా ఉంటుందండి ఈ వేళ బజ్జీలు చేసుకోవడానికి. ఇట్లా పొడవుగుండే గ్లాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయని ఇట్లా వేసుకోవాలి. మనం కట్ చేసిన భాగం పైన ఉందండి, మనకి వెనక పక్క ఏమీ కట్టేమి ఉండదు. అట్లా కొద్దిగా తీసినామంటే పిండిని బాగా మిరపకాయ కానీ బాగా ఫ్రై అయ్యి వస్తుంది. ఎత్తేటప్పుడు కొద్దిగా అట్లా క్లీన్ చేసినట్టు చేసినామంటే మిరపకాయని బాగా బజ్జీ వేసినప్పుడు నూనెలో మంచిగా మిరపకాయ కానీ మంచిగా వేగుతుంది. మనం కట్ చేసిన భాగంలో అటు చేయకూడదు, ఆపోజిట్ భాగంలో అట్లా చేసి నూనెలో వేసుకోవాలి. ఈ కట్ చేసింది పైన ఉందండి. ఇప్పుడు మనం వేసేటప్పుడు బజ్జీని కొద్దిగా ఇట్లా పిండికి ఇట్లా చేసుకున్నామంటే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ కానీ బాగా వేడయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా బజ్జీ వేసేసుకుంటాం. పిండి మనం తీసాం కదా గ్లాసులో కొద్దిగా క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు అట్లా ఫ్రై అవుతుందండి మిరపకాయ బజ్జీ. బాగా అటువైపు మంచిగా ఫ్రై అయిపోతుంది కాయ. చాలా టేస్ట్గా ఉంటాయి బజ్జీలు తినడానికి. కర్నూలులో బండి మీద ఇట్లనే అమ్ముతారండి మాకు. చాలా టేస్ట్గా ఉంటాయి. నాకు ఎక్కడైనా బయట తినాలనిపించినా కానీ నాకు ఆ టేస్ట్ రాదండి. ఇంట్లోనే మంచిగా కారం మిరపకాయలు తెచ్చి ఇట్లా చేసుకుంటాను. నాకు లోపల స్టఫింగ్ పెట్టడానికన్నా ఇట్లా చేసుకుంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. మా పిల్లలకు కానీ చాలా ఇష్టం అండి ఇట్లా చేసుకుంటే. ఇవి బాగా తిప్పించుకుంటాం.
వేడివేడిగా మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయండి ఒక వాయి. మనం ఆ పిండి కొద్దిగా క్లీన్ చేసి వేసుకోవడం వల్ల పచ్చి పచ్చిగా ఉండదండి. పచ్చిమిరపకాయ బాగా ఇట్లా ఫ్రై అయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది. రెండోసారిగానే వేసుకున్నామండి, బాగా ఈ ఫ్రై అవుతున్నాయి. రెండోసారి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ముందు చేసుకున్నాం కానీ వేసేసుకోవాలండి, మన కలర్ ఈవెన్గా వస్తాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. మాకు సంతోష్ నగర్ అని కర్నూలులో అక్కడ గంగన్న వాళ్ళు చేస్తారండి, చాలా టేస్ట్గా. వాళ్ళ దగ్గరే నేను ఇది నేర్చుకున్నానండి, చాలా బాగా చేస్తారు. ఇది కలర్ ఈవెన్గా రావాలంటే అన్నీ ఒకసారి వేసేసి ఇట్లా తీసేసుకున్నామంటే మంచిగా ఉంటాయి. బాగా ఇట్లా కొద్దిసేపుగా ఫ్రై చేసుకొని మంచిగా తీసేసుకుంటాము. చూడండి ఎంత కరకరలాడుతూ ఉన్నాయి, చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా. మీరు ఇట్లనే చేసుకోండి, చాలా టేస్టీగా మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయండి. ఈ వర్షానికి మిరపకాయ బజ్జీకి చాలా బాగుంటుంది తినేటప్పుడు. చూడండి ఎంత బాగా మిరపకాయలు మంచిగా ఫ్రై అవుతాయి ఇట్లా మనం వేసుకోవడం వల్ల. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా ఎర్రగడ్డ తీసుకున్నామండి, చట్నీ ఏం అవసరం లేదు. ఎర్రగడ్డలు తీసుకొని దీంట్లో కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకున్నాం. నిమ్మకాయ జ్యూసు ఒక హాఫ్ చెక్క పిండుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకొని ఇది బాగా కలుపుకుంటాము. కలుపుకొని ఈ మిక్స్తో పాటు బజ్జీ తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఎర్రగడ్డలు పుల్లగా ఉప్పుగా బాగా కారంగా బాగుంటాయి. ఇప్పుడు ఈ మిర్చి ఒకసారి కొరుక్కొని కొద్దిగా ఈ ఎర్రగడ్డలు నంచుకుంటూ తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు ట్రై చేసి చూడండి. ఓకే వ్యూవర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను మిరపకాయ బజ్జీ ఎంజాయ్ చేస్తామండి. చూడండి ఇట్లా మిరపకాయ తీసుకొని బజ్జీ కొద్దిగా కొరుక్కున్నామండి, కొద్దిగా ఎర్రగడ్డలు ఎత్తి తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటాయి. నేను ఈ బజ్జీలతో ఎంజాయ్ చేస్తానండి, మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే బాయ్.